అనుకోకుండా పాలిటిక్స్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఎలక్షన్స్ బిఫోర్ ఆఫ్టర్ ఎలక్షన్స్ మీ ప్రెడిక్షన్స్ ఏ విధంగా ఉన్నాయంటే? నేను ఇక మీ ప్రిడిక్షన్స్ చెప్పనండి, ఆల్రెడీ చెప్పిన వాటి గురించి ఆల్రెడీ చెప్పానండి, ఆల్రెడీ చెప్పాను. దానికి నేను కూడా సిగ్గుపడుతున్నాను, కానీ ఇప్పుడు లాజిక్గా మాట్లాడతాను. కెన్ యూ బేర్ ఇట్? ఎస్ సార్, చెప్పండి, తెలుసుకోవాలని కదా మాకు. నేను ఈ మధ్య కాలంలో ఆంధ్రాలోనే ఎక్కువ కాలంగా ఉంటున్నాను, ఒక 2-3 years నుంచి. పుట్టపర్తి ఇంకా చుట్టుపక్కల ఏరియాలు, రాయలసీమ అంతా కూడా బాగా తిరుగుతున్నాను యాజ్ ఎన్ అఘోరి. అండ్ యాజ్ వెల్ యాజ్ ఐ లవ్ ద ఏరియా. ఏరియా నాకు నచ్చింది. ఎక్కడైనా సరే మనకు నచ్చిన చోట తిరగాలి, నచ్చిన చోట్ల ఉండాలండి. అలాగా అనుకుంటే పుట్టపర్తి నాకు బాగా నచ్చిన ఏరియా. మరి రాయలసీమ ఏరియానే కదా. మరి అలాంటి పరిస్థితుల్లో వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, ఇవన్నీ ఉంటాయి కదా. అసలే నేను 38 ఏళ్ల కాలం జర్నలిస్ట్గా పనిచేసిన వాడు అని అంటే అంతో ఎంతో పాలిటిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుందా, ఉండదా? ఇంట్రెస్ట్, అవగాహన అన్నీ ఉంటాయి కదా, రెండు ఉంటాయి కదా. అలాంటి పరిస్థితులు నేను అబ్జర్వ్ చేస్తే నేను చూసినటువంటి అంటే ఏంటి, 1947 నుంచి ఇప్పుడు జరుగుతుంది 2024, 23rd వరకు అనుకోవాలి కదా మనము. ఇప్పుడు అయిపోయినటువంటి పీరియడ్ ప్రకారంగా 23rd వరకు ఉన్నటువంటి ఈ యొక్క కాలాన్ని అబ్జర్వ్ చేస్తే చీఫ్ మినిస్టర్ హోదాలో అది కాంగ్రెస్ కావచ్చు, టీడీపీ కావచ్చు, లేదా కాంగ్రెస్ కావచ్చు, లేదా వైఎస్ఆర్సీపీ కావచ్చు. ఇలాగ చూసుకుంటే పేదల తలకు, పేద బలహీన వర్గాల తలకు, బడుగు వర్గాల తలకు, అంటే బీపీఎల్కి లోగా ఉండేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తలకు క్షేమము, సంక్షేమము దృష్టిలో పెట్టుకుని బాగా పనిచేసిన వాళ్ళు ఎవరు అని అంటే, ఫస్ట్ కాంగ్రెస్లో చూసుకుంటే అంటిల్ ది ఎన్టీఆర్ నోబడీ ఈజ్ దేర్. అందరూ తవ్వుకుని పోయిన వాళ్ళే. అది టీడీపీ కదా. నేను చెప్పే పాయింట్ మీకు అర్థం కాలే. కాంగ్రెస్ 1947 నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చేంత వరకు ఉన్నటువంటి కాంగ్రెస్ వాళ్ళందరూ కూడా జనాల్ని తవ్వుకుని పోయిన వాళ్ళే, భూములు తవ్వుకుని పోయిన వాళ్ళే, అన్ని తవ్వుకుని పోయిన వాళ్ళే, ఆస్తులు కూడగట్టుకున్న వాళ్ళే. ప్రజల కోసం ఆలోచించిన వాడు ఒక్కడు లేడు. గట్ మై పాయింట్. ఆ తర్వాత ఎన్టీ రామారావు వచ్చారు, ఆయన కూడా చేసినంతకాలం చేశాడు. హీఈస్ ది బెస్ట్ సీఎం ఆఫ్ టీడీపీ, అంటే టీడీపీ హయాంలో ఉండేటువంటి బెస్ట్ సీఎం అని అంటే ఎన్టీ రామారావు మాత్రమే బెస్ట్ సీఎం, అదే సీఎం. ఆయనకంటే మించిన వాళ్ళు నభూతో నా భవిష్యతి, ఇక ముందు రాలేరు, ఇంతకుముందు ఇక ముందు రాలేరు, ఇది క్లారిటీ. ఆ తర్వాత కాలంలో పాదయాత్ర చేశారు ఎవరు, రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేశారు, ప్రజల మన్నన పొందారు, అంతకుమించి భగవంతుడి ఆశీర్వాదం సాధించారు. దీంతో ఆయన సీఎం అయిన తర్వాత ఆయన చేసినటువంటి సంఘ సంస్కరణలు అనేకం. ఆయన కూడా ప్రజల హృదయాల్లో గుడి కట్టుకుని జీవిస్తున్నాడు స్టిల్ ఇప్పటిదాకా. ఆ తర్వాత కాలంలో అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినంత వరకు జగన్మోహన్ రెడ్డి. నాకు వీళ్ళు ముగ్గురే బెస్ట్ సీఎంలుగా నాకు కనబడ్డారు. వీళ్ళే బెస్ట్ సీఎంలు అని నేను నమ్ముతాను. ఎందుకంటే 3 ఏళ్ల కాలంగా నేను దగ్గర నుంచి చూస్తున్నాను ఆంధ్రాలో పరిపాలన ఎలా ఉంది. ఆంధ్రాలో పరిపాలన ప్రజా సంక్షేమం ముఖ్యము అనుకుంటే ఏ లాభాలను, ఏ విధమైనటువంటి ప్రయోజనాలని, స్వార్థాన్ని ఉపయోగించి ఎవరు కూడా బతికిన వాళ్ళు లేరు. పోతే వీళ్ళ మీద కూడా ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అంటే ఏంటి, వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద ఏది ఈ ఇసుక కుంభకోణము, ఇలాంటి చిన్నవి ఏవో ఉన్నాయి, చిల్లర వేస్తుంటారు. బాణాలు వేయడమే కదా ప్రతిపక్షంలో ఉండేవాళ్ళు చేయాల్సిన పని. వాళ్ళ పని వాళ్ళు చేశారు, వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే ఇసుక కుంభకోణమే అనుకుందాం. వర్షాలు బాగా పడ్డాయి, ఇసుక తవ్వకానికి పనికిరాదు. అలాంటి పరిస్థితుల్లో ఇసుక తవ్వుకుని తీసుకెళ్లే వాళ్ళదే రాజ్యము అని అంటే, అలా ఇసుక తవ్వుకుని వెళ్ళిన వాళ్ళు ఎవరు?
గాట్ మై పాయింట్. ఓకే. అదే టీడీపీ హయాంలో ఇసుక తవ్వుకుని వెళ్ళే వాళ్ళు ఉన్నప్పుడు అప్పుడు ఒక ఎంఆర్ఓని ఒక ఎమ్మెల్యే, అది కూడా ఈ ఈస్ట్ గోదావరియో వెస్ట్ గోదావరి ఏదో నాకు గుర్తులే, వెస్ట్ గోదావరి, ఆ ఏరియాలో ఉండేటువంటి ఒక ఎమ్మెల్యే ఆడదని కూడా చూడకుండా రోడ్డు మీద కొట్టిన సందర్భాలు ఉన్నాయి. చింతమనేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే. ఆ పేర్లు మనకు వద్దులేండి, గతం గత సందర్భాన్ని చెప్తే ప్రజలకు అర్థం కాదా. అలాగా అంత ఘోరంగా చేసిన వాళ్ళు ఉన్నారు. మరి అలాగా ఎవరైనా కానీ హద్దు మీరి ప్రవర్తించిన వాళ్ళు, శాండ్ మాఫియాలో పనిచేసిన వాళ్ళు ఎవరైనా ఉండుంటే ఒకరిని రుజువు చేయొచ్చుగా. ఆరోపణలు కాదండి, రుజువు చేయడం ముఖ్యం. ఇన్నాళ్ళు కూడా ఆరోపణల ద్వారానే గెలిచిపోయారు. ఇప్పుడు వీళ్ళది వచ్చింది కదా హయాము, ఎవరిది, టీడీపీ వాళ్ళది. మరి వీళ్ళు చేయకుండా చూద్దాము. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేశారు అన్నారు, వాళ్ళే అన్ని విధాలుగా కుంభకోణాలకి అవినీతికి అన్నిటికీ కూడా వాళ్ళే మూలము అనేటువంటి ఒక కేర్ ఆఫ్ అడ్రస్, ఒక స్టాంపింగ్ ఇవన్నీ ఇచ్చారు. ఓకే, మరి ఇప్పుడు వీళ్ళది వచ్చింది కదా, ఇప్పుడు వచ్చేది కూడా వర్షాకాలం. మరి వీళ్ళు ఎంతమంది ఇసుక కార్మికులకు, బిల్డింగ్ కార్మికులకు ఇసుకను సప్లై చేస్తారో, ఏ విధమైనటువంటి ప్రిన్సిపల్స్ మీద సప్లై చేస్తారో లెట్ us వెయిట్ అండ్ సీ. ఓకే. ఆ తర్వాత మందు మాఫియా, లిక్కర్ మాఫియా. ఆ లిక్కర్ మాఫియాలో జగన్ వచ్చిన దగ్గర నుంచే బూమ్ బూమ్ బ్రాండు, ఆ బ్రాండు, ఈ బ్రాండు ఇవన్నీ వచ్చినాయని అంటున్నారు. నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నాను. అవి ఏవి కూడా జగన్మోహన్ రెడ్డి అలాట్ చేసినవి కావు అని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్తున్నారు. లేదు జగన్మోహన్ రెడ్డి టైంలోనే వచ్చింది, వాళ్ళ తాలూకు సంతకాలు వగైరాలు అంటే ప్రూవ్ ద థింగ్స్ బిఫోర్ ద పీపుల్, నాట్ విత్ ద కోర్ట్. ఆ లెక్కను చూసుకుంటే అప్పుడు ఉండేటువంటి లిక్కర్ కంపెనీలే ఇప్పుడు కూడా ఉన్నాయి. అవే కొత్త బ్రాండ్లతోటి బ్రాండింగ్ చేస్తున్నాయి, మారుతున్నాయి, చేస్తున్నాయి ఇవన్నీ. అంటే ఈ లిక్కర్ స్కామ్ అంతా జరుగుతుంది లిక్కర్ మాఫియా ద్వారా, నాట్ విత్ ది పాలిటీషియన్స్. ఇది అర్థం చేసుకోలేకుండా మాట్లాడే వాళ్ళే మూర్ఖులు అని అంటాను నేను. అఫ్కోర్స్ ఇది ఒక పార్టీ మీద అభిమానంతోనో ఒక వ్యక్తి మీద అభిమానంతోనో అంటలా. నేను కూడా ఒక సగటు పౌరుడు అనుకుంటే, నేను సగటు పౌరుడుగా ప్రభుత్వానికి నేను ఇచ్చేటువంటి సూచన ఇది. అది ఏ ప్రభుత్వమైనా కావచ్చు, సెంట్రల్ అయితే ఇంకా బెటరు. స్టేట్ అంతా కూడా అవినీతిమయం అయిపోయింది కదా. ఇప్పుడు సెంట్రల్ అడుగు పెట్టాలి కదా. సెంట్రల్ అడుగు పెట్టి ఏం రుజువు చేస్తుందో చూద్దాము. అంతకు మించి ఎన్నెన్నో జరుగుతున్నాయి. ఏది కరెక్ట్ అని నమ్మాలి? ప్రజలు ఖచ్చితంగా చెప్పాలంటే వెర్రి గొర్రెలు. ఆ సెంట్రల్ గవర్నమెంట్లో అయినా సరే, స్టేట్ గవర్నమెంట్లో అయినా సరే, నేను సగటు పౌరుడిని అని చెప్పే ప్రతి ఒక్కడు కూడా వెర్రి గొర్రె. ఇది క్లారిటీ. తప్పుగా అనుకోకండి ఈ మాట అన్నదానికి. ప్రేక్షకులు కూడా నన్ను తిట్టుకుంటే తిట్టుకోవచ్చు. బ్యాడ్ ట్రోలింగ్స్ని బాగా అలవాటు పడ్డానండి సార్. బ్యాడ్ ట్రోలర్స్ బాగా అలవాటు పడ్డాను. అది కూడా మంచి కిక్కే ఇస్తుంది నాకు. మంచి చెప్తాము, నీకెందుకురా ముసలోడా అని ఎన్ని ఇంటర్వ్యూల్లో రాలేదు బ్యాడ్ ట్రోలింగ్స్. అయ్యా పలానా విధంగా ఉంది, మన జీవన సరళి మారాలి, మన విధానాలు మారాలి. ఇక్కడ మతము అనంటే మనది సనాతనమైన ధర్మము, వేదాల నుంచి వచ్చింది. మిగిలినది అన్ని మతాలే కానీ అవి ధర్మాలు కావు. మనిషి మతి నుంచి పుట్టిందే మతము అని ఇంతకుముందు నేను చెప్పేవాడు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తాను, అందులో సందేహమే లేదు, వెనక్కి తగ్గేదే లేదు. కానీ ఆ విధంగా చెప్పిన రోజుల్లో నా మాటల్లో ఉండే సత్యం ఎవరైనా అర్థం చేసుకున్నారా? ఎవరు అర్థం చేసుకోలే. సో దట్ ఈ మనుషులంతా వెర్రి గొర్రెలే అన్నది నాకు క్లారిటీ వచ్చేసింది. ఇప్పుడు నేను మాట్లాడేది రామ్ గోపాల్ వర్మ లెక్కనే మాట్లాడతా. ఇష్టం అంటే చూడండి, లేకపోతే దుబ్బేయండి బస్.